హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడ నేనేం పాటలు పాడుతున్నానంటే, వాడు చిన్న చిన్న అడుగులేస్తున్నాడు. నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వాడేమో నువ్వు కెమెరా ఆన్ చేస్తే నేనెందుకు చేస్తా? నేను చూపిస్తాను అని చెప్పి అక్కడ చేయట్లేదన్నమాట. సరే అని చెప్పి నేను నానా కష్టాలు పడి మీకు ట్రై చేశాను. సో లాస్ట్ క్లిప్ అయితే ఈ వీడియోలో తప్పకుండా చూడండి. చూడమన్నా నన్ను ఫార్వర్డ్ చేసి వెళ్ళిపోకండి. ఓకేనా? వీడియో మొత్తం చూసినప్పుడు లాస్ట్ వరకు చూడండి. మీరు స్మైల్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేస్తే నేను ఇంకా వాడిని అడగట్లేదు కదా అని చెప్పి టీవీ చూసుకుంటున్నాను. అప్పుడు నేను ఇలా పైకి చూసిన వెంటనే కెమెరా చూస్తున్నానన్న విషయం చూసేసి వాడు చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెట్టుకొని వచ్చేస్తాడో అవి లాగడానికి. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? 3 days హాలిడేస్ వచ్చాయి కదా. సో ఫుల్ ఊర్లో వెళ్ళిపోయారా ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ వీడైతే మీకు ఏమి చూపించనన్నాడు నాడటం. సో మనమైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. వీటితో ఆడుతూ ఆడుతూ నాకు అసలు ఈరోజు వంట చేయడానికి అస్సలు కుదరలేదన్నమాట. అందుకని ఇంకా అన్వి వచ్చే టైంకి 3:15 అయిపోయింది. 3:30 3:40కి వస్తుంది. ఆ టైం లోపల నేను ఫాస్ట్గా క్విక్గా అయిపోవడానికి ఏమున్నాయా అని చూస్తే టమాటోస్ ఉన్నాయి. ఈ టమాటో పచ్చడిలా ఉంటుంది కానీ బాగానే ఉంటుంది. రైస్కి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇందులో మనం కొంచెం పంచదార వేస్తాము. అందుకని కొంచెం పొలగా తీపిగా ఒక వెరైటీగా టేస్ట్ వస్తుంది. సో మీలో ఎంతమంది ఈ పచ్చడి రెసిపీ చేస్తారో తెలియదు కానీ ఇది ఉప్పిండికి బాగుంటుంది. అండ్ అప్పుడప్పుడు రైస్కి కూడా బాగానే ఉంటుంది. సో దానికోసం అని చెప్పి చాప్ చేసేస్తున్నాను. టైం లేదని ఇంకా షాపర్లో వేసేస్తాను, ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి. సో దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ వీడియోలో నా ఫ్రస్ట్రేషన్ అంతా చెప్పాను కదా. బోల్డ్ మంది ఎంత పెద్ద కామెంట్స్ చేశారో. థ్యాంక్ యూ. కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరు చాలా మంది రిలేట్ చేసుకున్నారు. కొంతమంది నవ్వారు, కొంతమంది అయితే మీ అక్క దగ్గరికి పంపించవచ్చు కదా, మీ అక్క దగ్గరికి వెళ్ళొచ్చు కదా అన్నారు. మధ్యలో అదెందుకు వచ్చిందో నాకు తెలీదు. దానికి కూడా పాపం ఇద్దరు పెద్ద 10th వచ్చిన పిల్లలు ఉన్నారు. సో నాట్ పాసిబుల్ అన్నమాట. మనకి తలనొప్పి వచ్చిందని పక్కలకు అంటించకూడదు. అండ్ ఇక్కడ మేము రెస్ట్ అంత కావాలి అనుకుంటే మేము ఎప్పుడు వీఆర్ దేర్ అన్నమాట. ఇంకా అలాగే బోల్డ్ అండ్ మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. అందరూ మనకి నచ్చినట్టే ఎందుకు కామెంట్ చేస్తారు, అంతే కదా. అండ్ చాలా మంది ఆల్మోస్ట్ 10 years 11 years నుంచి రెస్ట్ తీసుకోకుండా పని చేస్తున్నారట. సో అంత పని చేయొద్దు. టేక్ రెస్ట్. అండ్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అదన్నమాట. అండ్ ఈ రెసిపీ విషయానికి వచ్చేస్తే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులో కొంచెం తాలింపు పెట్టేయాలి. కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, దాని తర్వాత ఈ టమాటో వేసేసి కొంచెం ఉప్పు, కారం, కొంచెం పంచదార 1 స్పూన్ వేయాలన్నమాట. దానివల్ల ఆ టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా కొంచెం స్వీట్గా ఉంటుంది అన్నమాట. కొంచెం అంత స్వీట్ వద్దు అనుకుంటే మీరు కొంచెం బెల్లం వేసుకున్నా బాగానే ఉంటుంది. అంతే, ఒక 1 విజిల్ పెట్టేస్తే మన టమాటో అంతా మంచిగా కుక్ అయిపోద్ది. అండ్ ఒక యమ్మీ రెసిపీ రెడీ అయిపోద్ది. ఇది ఒరిస్సా సైడ్స్ చేస్తారు, ఉప్పిండికి చేస్తారు ఎక్కువగా. సో ఇలా ఉంటుంది. సో మీలో ఎవరైనా ఈ రెసిపీని ఎప్పుడైనా చూసారా చెప్పండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఒక బేబీ ఫుడ్ రెసిపీ కూడా ఈరోజు చూపిస్తున్నాను. ఈరోజు మెంతి కూర కిచిడి చేశాను. ఆకుకూరలు పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇది పాలకూర చేసుకోవచ్చు, మెంతి కూర చేయొచ్చు. సో అలా ఆకుకూరలు కొంచెం తినిపించడానికి కష్టం అనిపిస్తే ఇలా కిచిడిలా చేస్తే వాళ్ళకి పెద్దగా తెలీదు అండ్ ఈజీగా తినేస్తారు. చాలా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీయే. దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా. అందులో కొంచెం నెయ్యి, నూనె వేసాను. నెయ్యి ఒక్కటే వేస్తే అవ్వదు, అందుకని కొంచెం డ్రాప్స్ నూనె వేయాలి. అవ్వదు అంటే మాడిపోద్దాను అంతే. సో కొంచెం ఆయిల్ కూడా వేసా. అందులో కొంచెం జీలకర్ర, ఒక చిన్న పచ్చిమిరపకాయ, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం గార్లిక్ వేసాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. లైక్ క్యారెట్, కాలీఫ్లవర్, మనకు నచ్చిన వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఓన్లీ మెంతికూర వేస్తున్నాను. మెంతికూర వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని అందులో బియ్యం, పెసరపప్పు నానబెట్టి ఉంచుతాం కదా, అదేమో ఇందులో వేసేసుకొని మనం ప్రెషర్ కుక్ చేసేస్తాం కొంచెం సాల్ట్ తోటి. అంతే, చాలా క్విక్గా అయిపోద్ది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర కన్నా పాలకూర ఇంకా యమ్మీ ఉంటుంది. బట్ అదే పాలకూర ఒక్కటే అయిపోతుంది అనుకుంటే ఇలా మెంతికూరతో కూడా చేసుకోవచ్చు. సో పప్పు చేయడానికి తీసుకొచ్చా ఉంది కదా అని చెప్పి వీటి కోసం ఈ కిచిడి చేసేస్తున్నాను. సో ఇంకా ఈ మధ్య నా పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం. డిఫరెన్స్ అంటే ఏమైనా తెలుస్తుందా? నాకు అయితే పెద్ద ఏం తేడా తెలియలేదు. ఏం తెలుస్తుందో కూడా తెలియదు ఫస్ట్.
కొంచెం పసుపు కూడా వేసుకున్నాం, బాగా మిక్స్ చేసేయాలి. అండ్ ఈ ప్రెషర్ కుక్కర్ గురించి మీ అందరికీ తెలుసు కదా, నేను ఈరోజు చూపించే చిన్న ప్రెషర్ కుక్కర్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. మీ అందరికీ చాలాసార్లు చూపించాను అండ్ రోజు మనం వాడుతూ ఉంటాము. మన కూపన్ కోడ్ ఉంటుంది హరీషా అని, యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందండి. సో బాగుంటాయి అండ్ హెల్దీ కుక్వేర్ వైపు వెళ్ళాలి అనుకుంటే మనకి ఈజీ ఆప్షన్ అన్నమాట. అస్సలు మాడిపోవడం కానీ ఏమీ అవ్వవు, దానివల్ల కుకింగ్ అనేది చాలా చాలా ఈజీ అయిపోద్ది అండ్ బాగుంటుంది. ఇది ఇలాంటి అల్యూమినియం వాటిల్లో వాడితే మనకి టేస్ట్ బాగుంటుంది, కానీ అది ఎక్కువగా అంటే అప్పుడప్పుడు యూస్ చేస్తే ఏం కాదు. మన చిన్నప్పుడంతా మనం ఈ అల్యూమినియం వాటిల్లోనే కదా తిన్నాము. బట్ దానివల్ల ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు తింటే ఆ అల్యూమినియం లీచ్ అయిపోయి మన బాడీలోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అవి మోకాలు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటికి మనకి తెలియని రీజన్ కూడా ఇది అయి ఉండొచ్చు. కాబట్టి ఈ అల్యూమినియం ఇవన్నీ ఇంట్లో ఉన్నా మనం రెగ్యులర్గా యూస్ చేయకుండా ఎప్పుడైనా యూస్ చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చిన వాటికి కావాలి అనుకున్నప్పుడు యూస్ చేసి మిగిలిన టైంలో మనం స్టెయిన్లెస్ స్టీల్ది యూస్ చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ ఇవి ఏంటంటే హెల్దీ అన్నమాట, అందులో కుకింగ్ కూడా ఈజీగా అయిపోద్ది. తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ వస్తాయి కొన్ని, మనకి రీజనబుల్ రేట్స్లో కూడా అన్నీ దొరికేస్తున్నాయి. కాబట్టి మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. లింక్స్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. సో ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు ఇండస్ వ్యాలీ తెలిసిపోయింది అండ్ అందరూ చూస్తున్నారు. సో మీరు కూడా ఏమైనా అవసరం ఉంటే చూడండి. ఇక్కడ మనకి కుక్కర్స్ అవ్వచ్చు, క్యాస్ట్ ఐరన్, ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్వి అండ్ షీట్ ఐరన్, కాంబో సెట్స్ అన్నీ దొరుకుతాయి. సో ఆల్మోస్ట్ మన కిచెన్లో కావాల్సినవి అన్నీ కూడా ఈజీగా దొరికేస్తాయి. సో కెమికల్ కోటింగ్ లాంటివి ఏమీ ఉండవు అండ్ 100% టాక్సిన్ ఫ్రీ వస్తాయి. సో పిల్లలకి తినిపించాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ వాడాను కదా జిన్నుకి, మనకేమంత బాధగా అనిపించదు, కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ ఆ ప్రెషర్ కుక్కర్ కూడా నేను లో ఫ్లేమ్ దాంట్లో పెట్టాను, ఎందుకంటే ఎంత ఎక్కువసేపు కుక్ అయ్యి తక్కువ ఫ్లేమ్లో కుక్ అయితే అంత బాగుంటాయి అండ్ అంత కొంచెం మంచిది. కాబట్టి నేను వాడికి ఏమైనా చేసినప్పుడు టైం ఉంటే ఆ బేబీ బర్నర్ ఉంటుంది కదా అందులో పెట్టేస్తాను. అండ్ ఈ కుక్కర్ 2 లీటర్స్ది, ఎంత చిన్నగా క్యూట్గా ఉంటుందంటే మనం యూస్ చేసుకోవడం చాలా ఈజీ. ఎవ్రీడే యూజ్లోని మనకి స్పేస్ కూడా కొంచెం తీసుకుంటుంది, దాని తర్వాత చాలా ఈజీగా దాని పని చేస్తుంది. సో మీ దగ్గర ఏదైనా ఉన్నాయా ఇండస్ వ్యాలీది అని చెప్పండి అండ్ మన కూపన్ కోడ్ మీరు ఎప్పుడైనా వాడారా అనేది కూడా నాతో షేర్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ మెంతికూర పప్పు చేస్తున్నాను. కందిపప్పు, మెంతికూర, ఉల్లిపాయ, టమాటో, కొంచెం గార్లిక్, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని మిక్సీ కాదు ప్రెషర్ కుక్ చేసేయాలి. దాని తర్వాత తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ బట్ బాగుంటుంది. తాలింపు పెట్టేటప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది, యమ్మీగా అనిపిస్తుంది. సో మీకు నచ్చాయా ఈ ఇండస్ వ్యాలీవి అనేది తప్పకుండా షేర్ చేయండి. ఇంకా అన్నీ దొరుకుతాయండి డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లోని. ఐరన్ వాటికి కొంచెం మనం కేర్ తీసుకోవాలి, అంటే అది కొంచెం ఆయిల్ రాసి అంటే గాల్లో వదిలేకుండా కొంచెం లోపల పెట్టుకోవడం, డ్రైగానే ఉంచడం అవన్నీ చేసుకోవాలి. బట్ స్టెయిన్లెస్ స్టీల్కి మెయింటెనెన్స్ 0 అనే చెప్పాలి, ఎందుకంటే అస్సలు ఏం అవ్వదు, చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ డిష్ వాషర్లోని అన్నిటిలోని హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ స్టెయిన్ మార్క్స్ కానీ అవి ఏమీ అవ్వవు, ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే వుడెన్ స్పాచులా ఏ పెట్టు అది పెట్టు ఇది పెట్టు అనకుండా హ్యాపీగా యూస్ చేసేవచ్చు. అండ్ మన ఈ అల్యూమినియం దాంట్లోని చూపిస్తాను దగ్గర నుంచి కూడా, అది కొంచెం అంటుకుంటుంది, ఇలాగా అసలు అంటుకోదు అన్నమాట మన స్టెయిన్లెస్ స్టీల్లో. బట్ ఇంత క్రిస్పీగా కూడా రాదు. అదే మనకి ఎవ్రీడే యూజ్ చేసే కన్నా ఎప్పుడైనా మనం క్రిస్పీగా తినాలి అనుకున్నప్పుడు ఇవి యూజ్ చేసుకొని డైలీ లైఫ్లో మనం స్టీల్వి యూజ్ చేసుకుంటే హెల్త్ కూడా మంచిది కూడా. సో లింక్స్ ఇస్తాను. అండ్ మన మెంతికూర కిచిడి రెడీ అయిపోయింది. సో మెంతికూర ఫుల్గా కలిసిపోదు, పాలకూర అయితే కొంచెమైనా కనపడకుండా అయిపోద్ది. అండ్ ఇక్కడ వచ్చేస్తే పప్పు కూడా అయిపోయింది. పప్పు తాలింపు కోసం అని చెప్పి ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది, బట్ టైం అయిపోతుంది, అందరూ ఆకలి అంటున్నారని చెప్పి నేను వేస్తాను. సో ఈరోజు బర్బాటీ పొటాటో కర్రీ, దాని తర్వాత మెంతికూర పప్పు, జిన్ను కోసం మెంతికూర కిచిడి, అప్పడాలు అన్నీ చేశాను. చాలా రోజుల తర్వాత కొంచెం బాగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ వచ్చేస్తే
నా ఫోన్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పా, అది ఎవరైనా చూడకపోతే కనుక ఈ రోజు కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి, ఏం తీసుకున్నాను అన్ని డీటెయిల్స్ చెప్పడానికి. అండ్ ఫస్ట్ వచ్చేస్తే నేను ఈ ఐక్యూ మొబైల్ యూస్ చేశాను. ఐక్యూ అసలు 3 years ముందు అసలు పేరు ఎవరికి తెలియదు, అప్పుడప్పుడే తెలుస్తుంది. ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనమాట ఇవి. OnePlus ఐక్యూ అని లాస్ట్ టైం నేను చాలా అనుకొని ఈ ఐక్యూ తీసుకున్నా. అప్పట్లోనే ఇది నాకు అరౌండ్ 25 అలా పడింది. చాలా ఎక్స్పెన్సివ్ ఫోన్ నాకు ఫస్ట్ నా లైఫ్లో. 3 years బాగానే వచ్చింది. ఆ కింద చిన్న మచ్చ వచ్చింది చూడండి, పర్పుల్ అండ్ బ్లూ కలర్లోని, అది వచ్చింది, అది పెద్దది అయిపోతుంది. సో అందుకని ఫాస్ట్గా తీసుకోవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ మంత్ నా బర్త్డే కూడా ఉంది, ఇంకా దానికి గిఫ్ట్లే అన్నట్టు ఇంకా తీసేసుకున్నాను. ఇంకా తీసుకోను అనే ఆప్షన్ కూడా లేదు, అది చిన్న ఆవాలంత అయింది, ఎంత పెద్దది అయిపోయింది నెక్స్ట్ డేకి, అందుకని చెప్పి తీసుకున్నా. సో ఫస్ట్ మొబైల్ ఐక్యూ ముందు వాడింది. ఈసారి అమెజాన్లో చాలా సెర్చ్ చేసిన తర్వాత నేను OnePlus ఈసారి అసలు వాడలేదు. ఎప్పుడు ఓపో వాడాను, ముందు ఫోన్లన్నీ బోల్డ్ వాడాను, కానీ OnePlus ఎప్పుడు వాడలేదు. సో ఈ OnePlus చూద్దామని చెప్పి ఒక OnePlus మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను. అది కార్డ్ ఆఫర్స్ అన్నీ పోయిన తర్వాత నాకు అరౌండ్ 21 అలా పడింది. దాని తర్వాత ఈ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయాలంటే దీనికి ఆ మచ్చ వచ్చేసింది. దాని తర్వాత ఆ స్క్రీన్ కూడా కొంచెం ఊడినట్టు అయిందన్నమాట. ఇంకా తీసుకుంటారా తీసుకోరా అన్నట్టు ఇంకా చూస్తూ ఉంటే క్యాషిఫై అని కనిపించింది. ఇంకా చాలా యాప్స్ వచ్చేసినట్టున్నాయి. నాకు అప్పుడు వెతికితే క్యాషిఫై యాడ్ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ అది కనిపించిందని అందులో పెట్టేశాను. సో నా స్పెసిఫికేషన్స్ చూపిస్తే 6000 ఇస్తానన్నారు. సో అలా వచ్చి పికప్ తీసేశారు. 6000 ఇవ్వలేదు. స్క్రీన్ అన్ని చూసిన తర్వాత మనకి 3500 ఇచ్చారనమాట పాత మొబైల్కి. సో అది ఉండి యూజ్, ఇంకా అది బాగు చేయాలంటే ఒక 6-7,000 అవుతుంది అన్నారు. సో అంత అవసరం లేదులే అని చెప్పి ఇంకా అది ఎక్స్చేంజ్ కాదు, సేల్ చేసేసాను క్యాషిఫైలో. సో మీ దగ్గర ఏమైనా పాత మొబైల్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. వాళ్ళ ఇంటికే వచ్చి పికప్ చేసుకుంటారు ఈజీగా, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అండ్ ఏమైనా మనం అమ్మేటప్పుడు కంపల్సరీగా ఆ ఫ్యాక్టరీ డేటా రీసెట్ అన్ని చేసేసి ఇచ్చేయాలి ఎవరికైనా ఇచ్చేటప్పుడు. సో వెళ్ళిపోయింది మన పాత ఫోన్. నెక్స్ట్ వచ్చేస్తే ఇది నా కొత్త ఫోన్, OnePlus Nord CE3. CE3. సో OnePlusలో బోల్డ్ ఉన్నాయి. Nord 3 కూడా ఉంది, Nord CE3 కూడా ఉంది. నేను తీసుకుంది CE3 లైట్ ఉంది. చాలా పేర్లన్నీ ఇంచుమించు ఒక్కటే ఉన్నాయి. నేను తీసుకుంది ఇదన్నమాట. ఇది నాకు ఎంఆర్పి వచ్చేస్తే 26 అలా ఉన్నట్టుంది, 26-27 ఉంది. మనకు వచ్చింది 21,000కి ఆఫ్టర్ డిస్కౌంట్స్ అనమాట. మనకి బ్యాంక్ ఆఫర్ ఒక 2000 వచ్చింది, కూపన్ ఒక 2000 ఉంది. అక్కడ మనం అమెజాన్లో చూస్తే కనిపిస్తుంది. లింక్ కావాలంటే ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. ఇంకొకటి ఏంటంటే నా పాత ఫోన్ 12 GBది, ఇది 8 GBది. ఇంకా తక్కువ మెమరీ తీసుకున్నా, సరే ఇది సరిపోతుందిలే అన్నట్టు ఇంకా తీసేసుకున్నా. దీని రివ్యూస్ అవన్నీ చూశాను, బాగానే ఉంది. ముందు నేను డిస్కౌంట్ చూస్తాను అనమాట, డిస్కౌంట్ దేంట్లో వస్తుంది అని. ఆ బుద్ధి మారుతుంది నాది. అండ్ ఇది మిస్టీ గ్రీన్ బ్లూ ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది. నా పాతది బ్లూ ఫోనే కదా అని చెప్పి ఇంకా ఈ గ్రే కలర్ తీసుకున్నా. దీంతో పాటు మనకి ప్యానెల్ కూడా వచ్చింది. దాని తర్వాత స్క్రీన్ గార్డ్ కూడా ఇన్బిల్టే వచ్చేసింది, వాళ్ళు వేసే ఇచ్చారు కాబట్టి యూస్ చేసేసుకోవడం చాలా సింపుల్. సో నచ్చిందని నా కొత్త ఫోన్ అనేది షేర్ చేయండి. మీరు ఎవరైనా వాడుతున్నారా ఈ OnePlus Nord CE3 చెప్పండి, ఓకేనా? సో OnePlus అని చాలా మంది ఇప్పుడంటే ఇలా, కానీ ఒక 10 years ముందు అప్పుడప్పుడే OnePlus వినిపిస్తూ ఉండేది అనమాట పేరు. అప్పట్లో తీసుకోవాలి అనుకుంటే దానికి ఇన్వైట్ కోడ్ ఏదో కావాలని చాలా హడావిడి ఉండేది. ఇప్పుడు ఈజీగా దొరికేస్తున్నాయి కానీ. సో ఫైనల్లీ బాగానే అనిపించింది. నేను లాస్ట్ క్లిప్ అన్నాను కదా, మీకు తప్పకుండా చూపించాలి అనుకున్నా. అండ్ మన చిన్ని నాన్న అడుగులు వేసేస్తున్నాడు, యాహూ. సో మీకు ఇదే చూపిద్దాం అనుకున్నాను. వాడిని మీరు కడుపులో ఉన్నప్పటి నుంచి వాటి గురించి మీకు తెలుసు కాబట్టి మీతో షేర్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకని చెప్పి ఈ చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.